పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు చాలామంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి, నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంట్లు తోక్కుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బావ ఉండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, మా అత్తయ్య గారు అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటాను, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకు బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు. మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని, లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము. సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసామమ్మ అన్నారు. నిజంగా పాత సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు, అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు, అబద్ధం, ప్రామిస్ అబద్ధం చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి, ఎవరు పడతారు ఎవరు చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపి అమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంటు, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు. శ్రీరమణ గారు అంటే పెద్దవారు? నో ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు. శ్రీరమణ గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు. అవును, ఆయన అదే శ్రీరమణ గారు అంటే ఆయనే కదా. శ్రీరమణ గారు అంతా మాకు మమ్మీతో మాట్లాడారండి. నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి ఈనాడు బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది. ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది. అప్పుడే మారిందా మీ పేరు? దివ్యవాణి అప్పుడు మారలేదు కదా, అంతకు ముందే ముందే మారిపోయింది. అంటే నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను. అనుకోకుండా మొన్న వినోద్ రాజా అని బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిశానండి. దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిడీ తెప్పించుకొని చూసారు ఆ అబ్బాయి డాన్స్కి. లీలావతి గారి కొడుకు కన్నడ రాజ్ కుమార్ గారు. సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు. సో దివ్య అని ఆయన పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి అలా అయిపోయింది. సో బాపు గారు ఇక దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనారాయణరావు గారు.
మీరు ఒక మాట అన్నారు, అంతకుముందు మీరు చాలా విసిగిపోయారు, బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు. చాలా అయ్యాయి ఆడిషన్స్, అంటే ఏమయ్యేది ఆడిషన్లో? మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి, లేకపోతే ఎలా? అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి. అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి, మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్, మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు, చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరి అంకుల్ దగ్గరికి వెళ్ళాను. సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగురు వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ. ఏం చేస్తారు, మాట్లాడేవాళ్ళు, కింద నుంచి పెద్ద చూసారు, ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు, స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు, కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు. మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను, ఇంకంతే. ఇంక మా అమ్మగారు బయటకు వెళ్తాను అని అంటే అల్లిచ్చేదాన్ని కాదు. సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యి అర్థం కాని వయసు నాది అప్పుడు. సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. మొన్న కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి. అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది, శారదాంటి మెయిన్ క్యారెక్టర్. అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది, అంతా ఓకే అన్నారు, క్యారెక్టర్ మిస్ అయిపోయింది. కాదు అంటే అంత ఓపెన్గా మిస్బిహేవ్ చేసేవారా? నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా. అదే అందుకని అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు జీలో అప్పుడు ఉండేది. అదే అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా, బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని? అంటే మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు, మమ్మీ అమ్మాయి చిన్నపిల్లండి, తను ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి, మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు. ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా, నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే, చూడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకోండి, అది చేసుకొని నాకేంది, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి. ఈవెన్ దో మిస్టర్ పెళ్ళానికి కూడా బాపు గారు, రమణన్ల గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు ఒక మనసు ఉంది, మన ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఈవెన్ ఆమెనికి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు, ఎంత ప్రయత్నం చేశారు. నేను ఆయనకి సారీ కూడా చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తుని గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము, ఏం లేదు ప్రాబ్లం. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం, ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది, దివ్యవాణి గారు ఒక 1000 సార్లు నాకు ఆ డెక్లో, అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి, చూపించి ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. మరి ఎందుకు మిస్ అయిపోయారు మీరు? చేయలేదు, ఒప్పుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన చేత పార్థసారథి గారు సంథింగ్ ఏదో పేరు ఉన్నారు. సో అలా. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ టఫ్ ప్లేస్ కదా దివ్యవాణి గారు. టఫ్ ప్లేస్ లేనిది ఏదో చెప్పండి స్వప్న గారు. అలా కాదు, రిలేటివ్లీ నేను మీరు అన్నది రైటే, అన్ని ప్లేసెస్ లో టఫ్ ప్లేసే. పనమ్మాయి మన ఇంటికి వచ్చి ఒక పనమ్మాయి పని చేస్తుంది, ఆ అమ్మాయి పొద్దున్న లేసిన దగ్గర నుంచి రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి ఇంట్లో పని చేసి తను ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడదానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు, చాలా టఫ్, ఎక్కడ టఫ్ అక్కడ. కానీ ఇక్కడ ఎంత మొహమాటంగా అందంగా ఉంటుందంటే మీరు చెప్తున్న సన్నివేశాలు ఆలోచిస్తే, ఇప్పుడు అమ్మగారు ఎంత అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పించుకుని కాపాడుకుని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు. మీరు అదే చెప్తున్నాను, అలా చేయలేని పరిస్థితులు చాలా మందిని చూసాను. నాకు ఆర్టిస్టుల్ని చెప్పడం ఎందుకులే గానీ అన్నల దగ్గర అంటే కొంతమందికి అది తప్పు అనిపించకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్. నేను తప్పని నేను ఎప్పుడు అంటలేదు. నవే డేస్ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, నవే డేస్ అవనేది ఫ్యాషన్ అయిపోయింది, కామన్ అయిపోయింది, అది ఎంజాయ్మెంట్ అయిపోయింది. నేను తప్పని ఇప్పటికీ నేను చెప్పట్లేదు, 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు, చేతులు కలవనప్పుడు ఈ చేయి కాబట్టి. కాకపోతే మనం అనుకున్న విధంగా హైప్ అవ్వలేవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. మన అంతరంలో ఒక ఆలోచన పుట్టక ముందే ఈ నోస్ వాట్ ఈజ్ మనం ఆలోచిస్తున్నాం అనే దానిని నిలబెట్టేవాడు ఆయన. సో అది నన్ను ఇంతవరకు నిలబెట్టింది. ఎంతమంది ఉన్న తెలుగు చరిత్ర ఉన్నంత వరకు నా శత్రువు అయినా నా మిత్రువు అయినా ఆ పని అనేది ఉండాల్సిందే. నన్ను అంగీకరించేవాళ్ళైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని జతపరిచాడు అనుకుంటానండి. అండ్ ఎస్పెషల్లీ బాపు రమణల గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళ విరుద్ధమైన వ్యక్తులు, అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని. స్వచ్ఛమైన మనుషులు. నాకు జరిగిన అన్యాయానికే మళ్ళీ పాపం వాళ్ళు పెళ్లి కొడుకు మూవీ తీసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది. అదే అప్పుడు బంగారు పిచ్చి కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట. సో నరేష్ గారు నేను చేశాము, అప్పుడేమో చంద్రమోహన్ గారు విజయ నిర్మల్ గారు చేశారు. సో సేమ్ స్టోరీ, ప్రజలకు అంతా ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది. బట్ నాకు మంచి పేరు వచ్చింది.
దానికోసము వెంకటరమణ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి బాపు గారు ఇచ్చేశారు. అంత స్నేహబంధం వాళ్ళకి. వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటాం కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదండి. సో అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అనడానికి. అవును, ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు. నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో. మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్లో బాపు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నప్పుడు చెప్పింది, ఒక ఆడది అందగత్తె అంటే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్. అది దివ్యవాణి కొట్టేసింది. నాకు చాలా జెల్సీగా ఉండేది. ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ ఆయన దగ్గర నేను చేయలేకపోయాను. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పిందండి ఎన్టీఆర్ గారిది ఏదో, దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను. అని అంటే ఆడవాళ్ళంటే అందరూ అందమే, అందరూ బాపు బొమ్మలే. ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన, అవును, వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన, నా జనరేషన్స్ ఎంతమంది చేసిన, ఆమెని నేను ఎంతమంది, నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసినా బాపు బొమ్మ అంటే దివ్యవాణి. అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా, అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి. అదే మరి చారెడు బారెడు పిడికెడు గుర్తుందా? పిడికెడు నల్లని కుర్రలు బారెడు. ఆ జడబడుకున్నప్పుడు మీరు చూడండి, ఆ షార్ట్లో చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అనమాట. అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద, ఇన్ని నిందలు ఏడ్చి 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 షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోయేది అనమాట. మళ్ళీ అట్లా మీ డైలాగ్ మేము వాడేసుకుంటుంటాం, చెంగల్పట్టి శాంతారాం అంటే మీరే కదా. అదోటి అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులే ఓయ్ ఓయ్. అందులో కూడా రమణ గారి ట్యాగ్ ఉంటుందండి ఆ సాంగ్స్. అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అనునించుకునే డైలాగులో ముఖ్యమైనది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు. నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట. అవును, అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడుగా మారుతాడు, అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడిగా ఉంటాడు. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఈజ్ లైఫ్. అంతే, పర్ఫెక్ట్ కదా అది. నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో ఎంత జ్ఞానంతో ఆయన ఆ డైలాగ్ రాశాడు. ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్స్, నటన, నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకు పోసుకొని ఉండవు. అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు, అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ బుడ్డి. నేను సాంబార్ బుడ్డి. సో అలా లైఫ్లో. అండ్ నా లైఫ్ ఏంటంటేనండి, మా మమ్మీ దగ్గర ఏం తెలీదు, మా ఆయన దగ్గర అంతకన్నా తెలీదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చినాక, ఓ ఇది ఇలా ఉంటారా, ఓ ఇది ఇలా ఉంటారా, వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను, అది నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను, అదే నా హీరో, అదే నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈరోజు యథార్థవాది లోక విరోధి అనే దానికి సాదృశ్యంగా. మీరు చాలా బోల్డ్గా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్లో ఉన్నట్టే, మీరు ఎంత పాలిటిక్స్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడ్గా ఎవరు మాట్లాడలేకపోయారు. అయ్యో, అంటే అది మీ ధైర్యానికి నిజంగా అలా వెళ్ళాలి. లేదు అలా కాదు అని అనేది. అంటే మీరేమి ఎవరిని దూషించలేదు, మీ పరిస్థితులు మీరు చెప్పారు, అది చాలా పెద్ద విషయం. కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి. అంటే కష్టం. ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం, మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోను, ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని. ఆ గీతలలో ఉండడం వల్ల ఇంకా తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా, లేకపోతే చాలా కోల్పోయాను? మిస్టర్ పెళ్ళాం ఒకటేనా? చాలా ఆమె సినిమా నేను చేయాల్సింది ఈవీవి గారిది, అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, వెనక్కి వెళ్ళిపోయాను. గరానా మొగుళ్ళలో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, దానిని మిస్ అయిపోయాను. మిస్ అయిపోవడం అంటే దే జస్ట్ కమ్ అండ్ టెల్ యు నో, ఇంకా అంతే. ఇక ప్రాబ్లమ్స్ అది ఎవరన్నా అనుకోండి, డైరెక్టర్లు అనుకోండి, హీరోలు అనుకోండి, మేబీ వాళ్ళ దానికి ముందు మీకేమైనా డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేదా దట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళని? 100% వచ్చేది. మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర, పాప ఏమి నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి.
నేను ఇక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను బ్రతికిచ్చింది. దివ్యవాణి అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో, కానీ నాది ఎప్పుడు అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడానండి, ఈవెన్ దేవుడి పని కానీ ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ. కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను, పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను. అలా నేనేమి ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబుల్ థెరపీలు పొందలేదు, కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు, కానీ అక్కడ 1.5 hours 2 hours వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడు పాదాలు పట్టుకుంటాను. అట్లా ఏది చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది. ఎందుకంటే నాకు బాగా చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట. 3 సినిమాలు ఒకటే సంవత్సరంలో, పెళ్లి పుస్తకం, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు హ్యాట్రిక్ హిట్ చిత్రాలు కథానాయిక అని అప్పట్లో ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెన్నై, మా అమ్మగారు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళు, నమస్తే చెప్పు, బాగా మాట్లాడు, ఆయన పక్కన నీకు వెళ్ళంగానే సార్ నమస్తే అండి అని అన్నారు. సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్, నాకు సార్ అంటే నీకేంటమ్మా హిట్ చిత్రాలు కథానాయకువి అన్నారు. నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, నేను దాని తర్వాత కొండవీటి దొంగ చేశాను. కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న, యాక్చువల్లీ నేను ఆయనకు మరదలు, ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది. కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది. ఓహో, అందులో కూడా మళ్ళీ మారి సో అప్పుడు నేను ఏడ్చి మా మమ్మీ మేమంతా మరదల్ క్యారెక్టర్ వేశారు, కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది. ఎందుకు దీనికి ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు. అంటే ముందు చెప్పారు మీకు, ముందు రోజు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు, కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు. సో అలాంటి సంఘటనలు ఎన్నో, అలా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి.